ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే శైలేంద్రని ట్రాప్లో పడేసిన వసుధార. ఇక కథలో అయితే వసుధారతో ధరణి, మా ఆయన ఫోన్లో నేను ఆ నెంబర్ని చూడలేకపోయాను అని చెప్పి నన్ను అలాగే తను కనుక్కున్నాడు, నేను తన ఫోన్ తీసుకోవడంలో అని జరిగింది మొత్తం చెప్తుంది కదా. ఆ తర్వాత ఇక వసుధార మా బావ బ్రతికే ఉన్నట్లు ఎలా నిరూపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరో పక్క రాజు, ఇంకా నేను ఎందుకు ఇలా దాగుడు మూతలు ఆడాలి, నేనేమో పోలీసుల దృష్టిలో చనిపోయాను. అలాగే నేను చనిపోయినట్టు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మరి నేనెందుకు భయపడాలి? మరదలు పిల్ల నీ ముందుకు వస్తున్నాను అని చెప్పి ఇక రాజీవ్ అయితే వస్తారకి కనిపిస్తాడు. దాంతో వస్తారు ఒక్కసారిగా షాక్ అయి బావా అని అంటుంది. ఇక రాజీవ్ హాయ్ మరదలు పిల్ల అని అంటూ ఉంటాడు. ఇక వస్తారా అంటే నువ్వు చనిపోలేదు కదా అని అంటుండడంతో అయినా నేను ఎలా చనిపోతాను వస్తారా నిన్ను సొంతం చేసుకోకుండా, నేను ఎక్కడున్నా నా ప్రాణం మాత్రం నీ దగ్గరే ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇక వస్తారా నువ్వు బ్రతుకున్నట్లు ఎలాగైనా నిరూపిస్తాను చూడు అని చెప్తుండడంతో అది నీ తరం కాదు, నేను చనిపోయినట్టు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, నీకు కూడా తెలుసు కదా, సరే మరదల పిల్ల బాయ్, ఇంకోసారి కలుస్తానని వెళ్ళిపోతాడు. మరోపక్క ఇక మహేంద్ర వాళ్ళ లాయర్ కాల్ చేసి ఇక మనోకైతే బెయిల్ రెడీ చేశాను రమ్మనైతే అంటాడు, బెయిల్ కోసం పేపర్స్. ఇక మహేంద్ర వస్తారా ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనోనైతే బెయిల్ మీద విడిపిస్తారు. ఇక మనోని తీసుకొచ్చిన తర్వాత మహేంద్ర నువ్వేం బాధపడకు మనో, ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తాం, నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్తుండగా వస్తారా అవును మనో గారు, మా బావ బ్రతికే ఉన్నాడు, నాకు కనిపించాడని అంటుంది. ఇక మనో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వస్తారా తను బ్రతికే ఉన్నాడు, కానీ తను బ్రతుకున్నట్టు ఎలా నిరూపించాలో నాకైతే అర్థం కావడం లేదు. పోలీసుల దృష్టిలో అందరి దృష్టిలో తను చనిపోయాడని డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా హాస్పిటల్ ద్వారా వచ్చాయి. ఇప్పుడు తను బ్రతుకున్నాడని ఎలా నిరూపించాలి అని చెప్తుండడంతో మనో తను బ్రతుకున్నాడని నిరూపించాలంటే ఒకే ఒక్కరు అని అంటాడు. దాంతో ఎవరు అని అడుగుతుండగా శైలేంద్ర పేరు చెప్తాడు. దాంతో ఇక మహేంద్ర శైలేంద్ర అని అంటుంటే శైలేంద్ర మాత్రమే తను బ్రతుకున్నాడని నిరూపించగలడని అంటూ ఉంటాడు. దాంతో వస్తారా తనెందుకు అలా చేస్తాడు, అయినా తను మా బావ కలిసే కదా ఇదంతా ప్లాన్ చేసింది మనోగారు అని అంటుండడంతో నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది, దాన్ని ఆచరిస్తే శైలేంద్రని ట్రాప్లో పడేయొచ్చని తన ఐడియా గురించి చెప్తాడు. ఇక వసుధార నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, శైలేంద్రని ఎలాగైనా ట్రాప్లో పడేసి తన నోటి ద్వారానే రాజీవ్ బాబు బ్రతికే ఉన్నట్టు కోర్టులో సాక్ష్యం చెప్పిస్తానని చెప్పి అంటుంది. ఇక మనో చాలా జాగ్రత్త వస్తారా గారు, శైలేంద్ర చాలా తెలివైనవాడు, ఇది మన ప్లాన్ అని కనిపెడితే మాత్రం తను ఎప్పటికీ మన ట్రాప్లో పడడు అని అంటుండడంతో నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి అంటుంది. ఇక మనోతో మహేంద్ర మనో నువ్వు ఇక్కడే ఉండు మాతో పాటు ఈ 4 రోజులు అని చెప్పి చెప్పడంతో ఇక మనో సరేనని అంటాడు. ఇక ఒక్కసారిగా అనుపమ ఇంటికి తీసుకెళ్లడంతో మనోని ఎమోషనల్ అవుతుంది మనో అంటూ. ఇక మనో కూడా చాలా ఎమోషనల్ అయితే అవుతాడు. ఇక మరోపక్క వస్తారా రాత్రి మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది, ఆ శైలేంద్రని ఎలా నమ్మించాలి అని చెప్పి ఆలోచించి ఒక ఐడియా అయితే చేస్తుంది. ఇక వస్తారు ఇక నెక్స్ట్ డే శైలేంద్రతో మాట్లాడాలని కాల్ చేస్తుంది. శైలేంద్ర అయినా నాతో నీకేం మాటలు అని అంటుండడంతో నువ్వు నాతో మాట్లాడితే నీకే లాభం ఉంది అని చెప్పి అంటుంది. దాంతో ఇక శైలేంద్ర ఏంటా లాభం, ఎండి సీట్లో నన్ను కూర్చోబెడతానని అంటావు, అయినా నేను నమ్మను మీ మాటలు, నువ్వు ఆ మనోగాడు వస్తేనే నన్ను ఎండి సీట్లో కూర్చోబెడతానన్నావు, అయినా నేనెందుకు మాట్లాడాలి నీతో, నాకేం అవసరం లేదని అంటాడు. వస్తారా నేను చెప్పేది విను శైలేంద్ర, ఒక్కసారి నన్ను కలువు అని అంటుంది. దాంతో ఇక శైలేంద్ర అయినా ఏదో చెప్పాలని అంటుంది కదా, ఒక్కసారి వెళ్ళి కలుద్దామని ఇక వస్తారని అయితే కలుస్తాడు. ఇక వస్తారతో చెప్పు వస్తారా అని అడుగుతూ ఉండడంతో వసుధార శైలేంద్ర నేను చెప్పే ఈ ఆఫర్ నీ మంచి కోసమే, అయినా నువ్వు ఎప్పటి నుంచో ఎండి సీట్ పైన ఆశపడుతున్నావు, ఆ విషయం మాకు కూడా తెలిసిందే, కానీ ఈ ఎండి సీట్లో నేను ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఏంటి వస్తారా నాతో ఎందుకు ఇలా ఆటలాడుతున్నావు, అయినా ఎండి సీట్ని నాకెప్పటికీ మీరు దక్కనివ్వరు నాకు తెలుసు అని అంటాడు. దాంతో వస్తారా నేను నిజం చెప్తున్నాను, అయినా నేను నిన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టాకే నువ్వు నాకు హెల్ప్ చేయని అంటుంది. దాంతో ఇక శైలేంద్ర ఇదేంటిది ఇలా చెప్తుంది, నిజంగా కూర్చోబెడుతుందా అని చెప్పి ఏంటి ఉంటాడు. ఇక వస్తారా ఆలోచించొద్దు శైలేంద్ర, నేను నిజం చెప్తున్నాను అని చెప్పడంతో అయితే నేను నీకేం చేయాలని అంటాడు. దాంతో మా బావ బ్రతికే ఉన్నాడు, అది నీకు కూడా తెలుసు, కానీ తను బ్రతుకున్నట్టు నువ్వే నిరూపించాలి, నువ్వే కోర్టులో మా బావ బ్రతుకున్నట్టు చెప్పాలి అని చెప్పడంతో ఇక శైలేంద్ర షాక్ అయి నేను చెప్పాలా, నేనెందుకు చెప్పాలి. దాంతో ఇక వస్తారా
శైలేంద్ర వచ్చిన అవకాశాన్ని జాడ విడుచుకోకు. అయినా నీకు ఎండీ సీట్ కావాలి, నాకు మనో గారు బయటికి రావడం కావాలి. ఇక నీకు ఇందులో నష్టం ఏముంది చెప్పు అని అంటుండడంతో శైలేంద్ర ఆలోచనలో అయితే పడతాడు. సరే నా డెసిషన్ ఏంటనేది రేపు చెప్తానని అంటాడు. దాంతో ఇక వస్తార నవ్వుకుండా నా ట్రాప్లో పడ్డావని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనో గారు బయటికి రావడం ఖాయమని. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్